ఎర్రని రంగులో పొడిగా ఉన్న లేదంటే పచ్చిగా ఉన్న మిరపకాయలు కారాన్ని మాత్రం నిత్యం మనం వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. ఇది మోతాదుకు సరిపోతే ఓకే, లేదంటే నోరు కడుపు రెండు మండిపోతాయి. మిరపకారం మనపై అంతటి ప్రభావం చూపుతుంది. అయితే కారం అని దీన్ని కొందరు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. వీలైనంత చప్పగా వండుకుని తింటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే లాభాల గురించి తెలిస్తే మాత్రం అలాంటి వారు మిరపకాయలను కారాన్ని ఇక అస్సలు విడిచిపెట్టరు. ఈ క్రమంలో మిరపకాయలు లేదా కారాన్ని నిత్యం వాడడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, వాటి వల్ల ఏమేం లాభాలు ఉంటాయో తెలుసుకుందాం. మిరపకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను కల్పిస్తుంది. అంతేకాదు శరీరం ఆహారం నుంచి ఐరన్ ను ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. దీంతో రక్తహీనత వంటి సమస్యలు ఉండవు. క్యాప్సైసిన్ అనే ఓ రసాయనం మిరపలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు వివిధ రకాల శరీర నొప్పులు కూడా తగ్గుతాయి. పలు రకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలు మిరపలో ఉన్నాయి. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణుతుల పెరుగుదలను మిరపలోని ఔషధ గుణాలు అడ్డుకుంటాయి. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గేందుకు మిరపను తినాలి. దీంతో అధికంగా ఉన్న బరువు తగ్గిపోతారు. అంతేకాదు మధుమేహం ఉన్న వారికి మిరప ఎంతగానో మేలు చేస్తుంది. ఎలా అంటే ఇది ప్రాంకియాస్ ను ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. పేగుల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. 1 టీ స్పూన్ పంచదారను 1-2 బాదాం గింజలను ఒక పండు మిరపకాయను కలిపి దంచాలి. దీనిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి తీసుకుంటే గాయకులకు, ఉపన్యాసకులకు, టీచర్లకు, లెక్చరర్లకి గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది. 100 గ్రాముల బెల్లంలో 1 గ్రాము ఎండు మిరప పొడిని కలిపి చిన్న చిన్న మాత్రలు తయారు చేసి నీళ్లతో తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. 1/2 గ్రాము ఎండుమిరప పొడిని 2 గ్రాముల సొంటి చూర్ణంలో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి. మిరప గింజలను 125 గ్రాముల మోతాదులో తీసుకుని వాటిని 1/2 కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకు వేడి చేయాలి. తర్వాత వడపోసి సీసాలో నిల్వ చేసుకోండి. మిరప గింజల తైలం సిద్ధమవుతుంది. శరీరంలో వేడి పెరిగిపోవడం, పైత్యం పెరగడం వంటి సమస్యల వల్ల ఆహార పదార్థాల రుచి తెలియకపోతుంటే, ఆకలి తగ్గితే ఈ మిరపగింజల తైలాన్ని 5 నుంచి 30 చుక్కలు 1 టీ స్పూన్ పంచదారతో కలిపి తీసుకోవాలి. దీంతో ఆకలి పెరుగుతుంది. మిరపగింజలను చెరిగి శుభ్రం చేసి మెత్తగా పొడి చేసి గుడ్డతో వస్త్రగాలితం చేయాలి. దీనిని ఒక చిటికెడు తీసుకుని చిటికెడు కర్పూరం, చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని కలిపి తగినంత తేనె కలిపి తీసుకోవాలి. లేదా వీటి మిశ్రమాన్ని 125 మిల్లీగ్రాముల మాత్రలుగా చేసి నిల్వ చేసుకుని ప్రతి 2 గంటలకు 1 చొప్పున నీళ్లతో వేసుకుంటే కలరా వ్యాధిలో నాడి తగ్గిన సందర్భాల్లో నాడి వేగం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.